హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్యాటరింగ్లో బగారా రైస్ చేస్తున్నాము. పక్కా తెలంగాణ బగారా రైస్ ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అవన్నీ ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా వేసుకొని ఒకసారి తిప్పేసేసి కాజు వేసుకోవాలి. కాజు ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకొని లేకపోతే లేదు. అండ్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అది కలుపుతూ కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత అయితే కనుక మనం బిర్యానీ మసాలా వేసేసేయాలి. అవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. రైస్ అయితే కనుక 1 బకెట్ తీసుకున్నాము. 1 బకెట్ ఆఫ్ రైస్కి 1.5 బకెట్ వాటర్ అయితే కనుక సరిపోతుంది. వాటర్ వేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఒకసారి తిప్పేసేసి మూత పెట్టేసేసేయాలి. మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి ఒకసారి కలిపేసి దమ్ వేసుకోవాలి. దమ్ ఇచ్చిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ తీసేస్తే కనుక రైస్ అయిపోతుంది. లాస్ట్ ఫైనల్లీ గీ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసామంటే కనుక బగారా రైస్ రెడీ. పక్కా తెలంగాణ స్టైల్ బగారా రైస్. ఎలా ఉంది కామెంట్ చేయండి అండి. ఏంటిది? తెలంగాణ బగారా రైస్. మళ్ళీ చెప్పండి. తెలంగాణ బగారా రైస్. బగారా రైస్కి కాంబినేషన్ చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ సూపర్ ఉంటుంది. ప్రెజెంట్ మా క్యాటరింగ్లో చికెన్ కర్రీ అవైలబుల్ ఉంది. దాంతో టేస్ట్ చేశాను. చాలా అయితే బాగా వచ్చింది. నేను చెప్పడం కాదు, కస్టమర్స్ కూడా బాగుందన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.